రెడీ? ప్రెస్ సోదరులకు, మీడియా సోదరులకు, విచ్చేసిన వారికి, ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మిగతా సాంకేతిక నిపుణులందరికీ నా అభినందనలు. ఆల్ ద బెస్ట్. ఈరోజు నా అన్న, నా చిరన్న, ది గ్రేట్ మెగాస్టార్, ది గ్రేట్ ఎన్నో బిరుదులు, ఎన్నో స్టెప్పులు, ఎన్నో డ్యాన్సులు అలరించిన మెగాస్టార్ అయినటువంటి నా చిరన్న బర్త్డే కనుక ఈ సందర్భంగా మీరు ఈ ఫంక్షన్ పెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నగారి బర్త్డే రోజు మీరు ఈ ఫంక్షన్ పెట్టుకున్నారు. మీకు అన్నగారి తరపున, నా తరపున ఆల్ ద బెస్ట్. చిరన్నని ఎంత దీవించాడో దేవుడు మిమ్మల్ని, మీ సినిమాని కూడా అంత దీవించాలని కోరుకుంటున్నా. ఇకపోతే చిరంజీవి గారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉన్నాయి. కానీ ఇంకా చిరణ్ అనుకున్నన్ని రోజులు బ్రతికి ఆఖరి శ్వాస వరకు కూడా 100 కావచ్చు, 150 కావచ్చు, 200 కావచ్చు. సరే, ఇది దేవుని నిర్ణయం. అన్ని సంవత్సరాలు ఆఖరి శ్వాస వరకు డ్యాన్స్ చేస్తూనే, పాటలు పాడుతూనే, యాక్ట్ చేస్తూనే ఉండాలని ఆ భగవంతుడు అంతటి ఆయుష్ను ఇవ్వాలని మా చిరన్నకు భగవంతుని కోరుకుంటా ఉన్నాను. చిరణ్ అన్న, చిరణ్ డ్యాన్స్ అన్నా, చిరణ్ యాక్టింగ్ అన్నా నాకు బాగా ఇష్టం. నేను ఈ 70 రోజుల చిరన్న బర్త్డే సందర్భంగా నేను చాలా టీవీలలో అన్నగారి ప్రోగ్రామ్స్ కొన్ని టీవీలు టేకప్ చేసినాయి. చిరంజీవి గారి టీవీకి కూడా నేను అన్నగారి గురించి కొన్ని 1/2 అవర్ 45 మినిట్స్ మాట్లాడే అదృష్టం నాకు కలిగింది. కనుక ఈ రోజున ఈ సందర్భంగా మళ్ళీ అన్నగారిని గుర్తు చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అన్న, మీరు ఇంకా 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 ఎన్నో మెగా హిట్స్ ఇవ్వాలని, మెగా కథలు అన్నీ, మీ డ్యాన్సులు అన్నీ కరెక్ట్గా మళ్ళీ పాత రోజుల్లో కుదరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ చిరన్న. హ్యాపీ బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ చిరన్న. గాడ్ బ్లెస్ యూ చిరన్న. మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ సెలబ్రేషన్లో పాల్గొనడానికి వచ్చిన మన ప్రీతమ నాయకులు, మహానటులు బాబు మోహన్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 70 సంవత్సరాల వయసులో కాలు కలిపితేనే సార్ గురించి 25-26 నిన్నటిదాకా. ఓకే వద్దు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ ఎనర్జీ లెవెల్స్ ఎలాకి అదే సార్. బ్రహ్మాండమైన డాన్సర్ అను, బ్రహ్మాండమైన యాక్టర్ సార్. 26 అమ్మా. ఓకే సార్. అయితే సార్, ఇప్పుడు నేను గతంలో మీరు బాబు మోహన్ గారు మొట్టమొదటిసారి పరిచయం సార్ అది అలెగ్జాండర్ అనే ఓ పిక్చర్లో మీరు మీ మీద డిస్కో శాంతి గారి మీద ఒక సాంగ్ చేస్తున్నారు. ఆ పిక్చర్కి కె రంగారావు గారు దర్శకులు. ఆయన నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్, ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు గారు. అయితే నేను మొట్టమొదటిసారిగా ఆ షూటింగ్ చూస్తానికి వెళ్ళానండి. ఫస్ట్ టైం బాబు మోహన్ గారు పరిచయం నాకు. ఆయన అప్పట్లోనే ఎంత కష్టపడేవాళ్ళు, ఎంత డిసిప్లిన్ నేను చెప్తాను. రాత్రి తెల్లవారులు 3:45 గంటల వరకు షూట్ చేశారండి. ఆయన నిద్రపోకుండా షూట్ చేశారు. డాన్స్, మళ్ళీ విత్ డాన్స్, డిస్కో శాంతి గారితో. అదే కాకపోయినా కానీ అద్భుతంగా చేసి, అదే ఆ ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు సార్, ఇప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ మాకు ఇప్పటికీ గుర్తున్నాయి సార్. అది మీకు చెప్పదలుచుకున్నాను నేను. అది అయితే 3:45 గంటల వరకు ఫుల్ సాంగ్ చేస్తూనే 3:45 గంటల తర్వాత మళ్ళీ 6:30కి వేరే పిక్చర్ షూట్ ఉందండి ఆయనకి. అయినా కూడా అదే ఎనర్జీ లెవెల్స్తో ఎక్కడ నిరాశ పడకుండా ఎస్ వీఆర్ రెడీ టు యాక్ట్ అని చెప్పేసి మళ్ళీ వెంటనే మారుతి కార్, నా బాగా గుర్తు, ఆ కార్లో వెళ్ళిపోయి మళ్ళీ 6:30 కల్లా వేరే ఫిలిం షూటింగ్ అటెండ్ అయ్యారు. దట్ ఈస్ ద ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ బాబు మోహన్ గారు.
నేను రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసేవారు. అదే సార్, అవునవును అవునవునవును, నాకు తెలుసు సార్. కూడా 4 to 6 6 షిఫ్ట్ అంటే 4 to 6 సార్ కూడా వచ్చిండు. అదే సార్ ఆ రోజులు, అవును సార్, ఎప్పటికీ మర్చిపోలేనివి. క్రమశిక్షణ అది సార్. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక డిసిప్లైన్, డెడికేషన్ ఒక వ్యక్తికి ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అనేది బాబు మోహన్ గారే మనకి నిదర్శనం. ఎందుకంటే ఆయన నటులే కాదు, మాజీ మంత్రివర్యులు. ఇటు సినిమా రంగంలోనూ నటనలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎంతో ఉన్నతమైన శిఖరాలను నిర్వహించిన వ్యక్తి. అదే మేము చెప్పదలుచుకున్నాం సార్. సార్, ఇక్కడ మిమ్మల్ని చూడగానే మా వాళ్ళందరూ ఒక అభిమానానికి, ఒక ఆవేశానికి లోనై చిన్న ఇబ్బంది కలిగించుంటే క్షమించాలి మీరు. అదే థ్యాంక్ యూ. సో ఎన్ని స్టిల్స్ ఎన్ని రకాలుగా తీసుకుంటే అన్ని రకాలుగా మనకి వస్తాయి. మీడియా సోదరులకు కూడా చెప్తున్నాం అండి సభాముఖంగా, క్షమించండి. మా చిన్నపిల్లలు, మా వాళ్ళు సార్ని చూసే ఆనందంలో కొద్దిగా ఇబ్బంది కలిగించుంటారు, క్షమించాలి. ఇప్పుడు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న మన నిర్మాత గారు బిక్కు నాథ్ గారు మాట్లాడతారు. 2 మాటలు మాట్లాడుతున్నారు. త్రిశంకిని మూవీ లాంచింగ్ ముఖ్యం. టైటిల్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు, అన్నలు బాబుమోహన్ అన్నగారికి, వారి పరిచయం నాకు ఒక 6-7 ఇయర్స్ నుండి ఉంది. తను ఆయన రాష్ట్ర మంత్రి ఉన్నప్పుడు, తర్వాత భారతీయ జనతా పార్టీలో వచ్చినప్పుడు నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. రిప్లై ఎప్పటికప్పుడే. నేను 5-6 సంవత్సరాల క్రితం రాలే. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే మాట్లాడకూడదు. తెలుగుదేశం పార్టీని పెట్టేటప్పుడే ఎన్టీ రామారావు గారు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని, మిత్రపక్షంగా పెట్టుకొని, సెంట్రల్లో వాళ్ళు, స్టేట్లో నేనని ఒక అగ్రిమెంట్ చేసుకొని పార్టీ పెట్టారు. ఎన్టీ రామారావు గారు నన్ను తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. కానీ ఎటు పోయినా 2 కండవలు వేసుకొని మోసి 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 ఇప్పటికి 26 సంవత్సరాలు. ఆందోళన నియోజకవర్గం కదా. నేను అసలు ముందు నన్ను ప్రచారాలకు పంపారు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ప్రతి నియోజకవర్గం తిప్పారు నన్ను చంద్రబాబు గారు, ఎన్టీ రామారావు గారు. అది చరిత్ర. వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కానీ, రంజిత్ గారికి కానీ. నాకు ఒక మూవీ తీయాలనే ఆలోచన నాకు కనీసం ఒక 30 ఇయర్స్ నుండి ఆలోచన ఉంది. 2 సార్లు ట్రై చేయడం జరిగింది. అన్నదా గారి దగ్గర కూడా వాళ్ళ అబ్బాయి అప్పుడు సమ్మక్క సారల అనే ఒక మూవీ తీసినప్పుడు కూడా తన ఇంటికి వెళ్ళినాం మేము. ఎంత ఆప్యాయతగా కూర్చునిపెట్టి పిలిచి, ఆ రెస్పెక్ట్ ఇప్పటికీ మర్చిపోను నేను. అయితే అంత మంచి గుణమున్న వారి కార్యక్రమానికి వచ్చినందుకు మా మూవీ కూడా వారి ఆశీస్సులు ఉంటే ఇంకా ముందుకెళ్తానని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం పలుకుతూ, ముఖ్యంగా అసలు ఈరోజు ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవం. నేను ప్రతి సంవత్సరం ఈ చిరంజీవి గారి జన్మదినోత్సవం జరుపుతూనే ఉన్నా. అది ఎక్కడో ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు, ఇక్కడ కూడా చేశా, ఫిల్మ్ ఛాంబర్లో చేశా, చాలా చోట్ల చిరంజీవి గారి బర్త్డే ప్రతి సంవత్సరం చేస్తూనే వస్తున్నా. అందులో భాగంగా ఈరోజు మాకేమనిపించిందంటే, ఆయన ఆశీస్సులతో మేము త్రిశంకిని సినిమా అనేదాన్ని పోస్టర్ లాంచ్ చేద్దాం అనుకున్నాం. ఇందులో చిరంజీవి గురించి ఒక మంచి సాంగ్ ఉంది, ఇందాక ప్లే చేసాం, జై జై మెగాస్టార్ అనే సాంగ్. ఈ సాంగ్ను కూడా మేము ఇది ఫ్యాన్స్కి అందరికీ అంకితం ఇస్తున్నాం. యాక్చువల్గా ఈ పాట అంతా ఫ్యాన్స్కే, ఎవరన్నా వాడుకోవచ్చు, ఎట్లన్నా చేసుకోవచ్చు. దాని కాపీరైట్ అంతా ఫ్రీ. ఎందుకంటే ఇది ఓన్లీ మెగాస్టార్కి సంబంధించిన సాంగ్. ఇది అందరికీ ఆల్ ఇన్ వన్ ఫ్రీ. మా సినిమాలో పెడతాం అంతేగాని అందరికీ ఫ్రీ. తమ్ముడు అందరూ ఫ్రీ అన్నాం, మరి మేము విన్నాం కదా, సబ్స్క్రైబ్ చేయండి అంటారేమో. ఓకే సార్, విన్నారా, ఆశీర్వదించాలని చెప్పండి. యాక్చువల్గా మెగాస్టార్ గొప్పతనాన్ని గురించి ఆ సాంగ్లో ఉంది. మాకు ఈరోజు అంటే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆ సాంగ్ రిలీజ్ చేసుకోవడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మేము చిన్నప్పటి నుండి మెగాస్టార్ అంటే అభిమానులం. మాకు స్కూల్కి వెళ్ళే రోజుల్లో, కాలేజీకి వెళ్ళే రోజుల్లో మా తిరుపతిలో ఆ సినిమాకు పోవాలంటే ఈ రోజుల్లో అంటే ఈజీగా దొరికిపోతుంది ఆన్లైన్. ఆ రోజుల్లో తొక్కోవాలి పొద్దుటుండి క్యూలో ఉండి తొక్కుని అసలు టికెట్లు దొరుకుతాయని దూకి అట్లా వెళ్ళి టికెట్లు తీసుకొని సినిమాలు చూసేవాళ్ళం. ఈరోజు ఎట్లా ఎన్ని యాప్లు అనేవి వచ్చేసినాయి.
ఆ రోజుల్లోనే చిరంజీవి గారు అంటే మాకు అభిమానంతో ఆయన అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ప్రతి సంవత్సరం నేను చిరంజీవి బర్త్డే ఇంత గ్రాండ్గా చేస్తూ ఉంటా. ఈ రోజు ఏంటంటే మనకు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మా ప్రొడ్యూసర్ సహకారంతో, రాజేంద్ర సార్ సహకారంతో ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంలో త్రిశంకిని పోస్టర్ లాంచ్ అండ్ ఆడియో లాంచ్ 2 పాటలు రిలీజ్ చేస్తాం. అన్నీ ఉన్నాయి, కాకపోతే ఇవి మళ్ళీ ఇంకోసారి రిలీజ్ చేద్దాం అనుకున్నాము. ఆ వీడియో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ త్రిశంకిని మూవీ విజయవంతం అవ్వాలనేసి మా అందరూ మీడియా మిత్రులు అందరూ పెద్దలు సహకారం చేయాలనేసి, మీ అందరి ఆశీస్సులు మాకు కావాలనేసి, ఈ సినిమాని కొంచెం పెద్ద రేంజ్లో తీసుకెళ్లాలనేసి మేము కూడా ట్రై చేస్తున్నాం. మీ అందరి సహకారాలతో, దీవెనలతో, ఆశీర్వాదంతో నేను ముందుకెళ్తాను. అలాగే ఈ సినిమా ఒక హర్రర్ సినిమా. చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సినిమా పేరు త్రిశంకిని. ఆ త్రిశంకిని స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది, ఎక్కడ దొరకదు, సినిమాలోనే చూడాలి అంతే. అలాగే ఈనాటి ఈ కార్యక్రమంలో ఇంతమంది వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు మీడియా మిత్రులకి అంటే ఇక్కడ కంట్రోల్ చేయలేం. ఒక అభిమాని వచ్చేసరికి వచ్చేస్తారు, నేను పొమ్మనలేను, రమ్మనలేను. ఎందుకంటే అందరూ నాకు కావాలనే ఉద్దేశంతో నేను దూరంగా ఉంటున్నా. దయచేసి నాది ఏదైనా చిన్న మైనస్లు ఉంటే దయచేసి క్షమించండి. ఓకే సార్. ఈ సినిమాకి ముఖ్యంగా మన ప్రొడ్యూసర్ ముందుకు రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎంతన్నా పెట్టుకోండి, మీరు ఏ బడ్జెట్కైనా చేసుకోండి అని ధైర్యం ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్ మీకు ముఖ్యంగా. అలాగే మన బాక్స్ ఆఫీస్ రమేష్ సార్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు మనకి. ఆయన సహకారంతో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఇంకా అవుట్ ఆఫ్ థ్యాంక్స్ అంతా ఉంది, ఇది ఓన్లీ మీడియా వరకు మాత్రమే చెప్తున్నాం. ఓకే సార్. ఈ సినిమా త్రిశంకిని అనేది చాలా డిఫరెంట్గా ఉందండి. హర్రర్ మూవీ అనేసరికి చాలామంది హర్రర్ అంటే ఇప్పుడు వచ్చే మూవీల్లో జనరల్గా నార్మల్గా వస్తున్నాయి, ఏం పెద్ద హర్రర్ అనిపించట్లేదు అని అనుకుంటున్నారు. కానీ త్రిశంకిని అనేది చాలా డిఫరెంట్ హర్రర్ మూవీ అన్నమాట. సో మన రంజిత్ కుమార్ గారు డైరెక్టర్ చాలా డిఫరెంట్గా తీస్తూ జనాల మధ్యలోకి ఎలా దీన్ని తీసుకురావాలన్న తపనతో ఇంత మంచి మూవీని చేయడం జరిగింది. సో మీ అందరి ఆశీస్సులతో పాటు ఇక్కడ ఉండే బాబు మోహన్ గారు సార్, నమస్తే అండి. ఆయన చెయ్యి ఒక చాలా అంటే ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ ఆయన సార్తో రిలీజ్ అయిన మూవీలు చాలా సక్సెస్ఫుల్ అయ్యాయి. ఇది నేను చాలా రోజుల నుంచి వింటున్నాను. యాక్చువల్లీ బాబు మోహన్ గారి నుంచి నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. సార్ నన్ను గుర్తుపట్టలేదు. ముఖ్యంగా నేను ఒక్క మాట అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఎలాంటి మూవీ అయినా ప్రజల్లోకి వెళ్ళాలన్నా, ప్రేక్షకుల ఆదరణ పొందాలన్నా ఒకళ్ళు కారణం అండి, వాళ్ళే మీడియా వాళ్ళు. మీడియా మిత్రులకు శిరస పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మమ్మల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మాలాంటి సినిమా తీసే ఈ సినిమా మీద ఉండే ప్రేమతో ఉండి ఎంతో కష్టపడుతూ ఇష్టంతో ఆప్యాయతో ఇంత పెద్ద సక్సెస్ కోరుకోవాలంటూ మీ ముందుకు వస్తున్నాం. మమ్మల్ని జనాల్లోకి తీసుకెళ్లాలన్నా, మాకు ఒక మంచి గుర్తింపు రావాలన్నా కూడా వీటన్నిటికీ కారణమైనది మీడియా మిత్రులు. దయచేసి మమ్మల్ని జనాల్లోకి తీసుకెళ్తారని మరీ కోరుకుంటున్నాను. ఒక్క చిన్న 100 రూపాయల టికెట్ తెగాలన్నా సరే పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నా తరపు నుంచి అయితే మెయిన్ చెప్తున్నాను. సో దయచేసి త్రిశంకిని మూవీని అందరూ ఆదరిస్తారని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.